సో ఇప్పుడు ఈ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకొని వెల్త్ క్రియేట్ చేసుకోవడం ఎలా? సో ఈ చాలని జీతాలతోటి వెళ్ళదీయడం చాలా కష్టం కాబట్టి ఇన్హెరిటెన్స్ ఏవైతే ప్రాపర్టీస్ వస్తాయో వాటి నుంచి ఇప్పుడు ఒక 6 lakhs మనం రిడీమ్ చేయాలి, ఒక డబ్బు కార్పస్ మన దగ్గర ఉండాలి, 100 కోట్ల కార్పస్ లేదా మీ భూమి ఏదైతే ఉందో అది జనరేట్ చేయాలి. ఇప్పుడు సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే ఆ భూమి నెలకు 6 లక్షలు సంపాదించగలుగుతా? 100 ఎకరాలు పెట్టుకొని జీవితాన్ని అనుభవించకుండా పోయిన వాళ్ళు ఎంతమంది? జీవితం హాస్పిటల్ ఖర్చుల కోసం కూడా డబ్బులు లేక చచ్చిపోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఎకరాలు ఉన్నాయి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మనీ? మన అవసరాలను తీర్చడం. వాట్ ఈస్ మనీ? ఇట్స్ అ టూల్. రైట్, ఇట్స్ అ టూల్, అంతే కదా. మరి నేను పరువు ఎందుకు వస్తుందా అంటే మధ్యలో? ఇట్స్ అ టూల్, రైట్. మన భారతదేశంలో చాలా మంది భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అనుభవించలేకపోతున్నారు, క్యాష్ జనరేట్ చేయలేకపోతున్నారు. దాని నుంచి జనరేట్ ది క్యాష్. ఇందాక మనం బతకాలి అని అంటే సో పర్పస్ కావాలి, లేకపోతే దానికి ఈక్వలెంట్ రెంట్ వచ్చేటువంటి అసెట్స్ అన్న మనకు ఉండాలి. There are two ways of creating that corpus. One, converting that land into some commercial property, get the rents, and do some SIP and build a liquid asset. Liquid asset ని SIP తో చేసే అంత టైం మనకు లేదు అని అంటే, సో ప్రతి గోల్ అట్లా మ్యాప్ చేసుకోవాలి మన ప్రతి అసెట్. హాయ్ రేవంత్. హలో. సో ఇప్పుడు మనం సంపాదించే ఆస్తి ఒకటైతే మనకి వారసత్వంగా వచ్చే ఆస్తి మరొకటి. సో ఇప్పుడు ఈ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకొని వెల్త్ క్రియేట్ చేసుకోవడం ఎలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చాలని జీతాలతోటి లైఫ్ నెల చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అదేంటి చాలని అంటారు? అందరికి ఆల్మోస్ట్ 1 lakh ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మినిమం 1 lakh పే అనేది అందరికి వస్తుంది కదా. సో మీ దృష్టిలో 1 lakh సాలరీ అనేది పెద్ద అమౌంట్, అంతే కదా? సో గుడ్ అమౌంట్ అని కదా, సరిపోతుందనే కదా మీ పాయింట్, అంతేనా? చెప్పవచ్చు. అసలు ఈ 1 lakh అదేంటో, అసలు నిజంగా ₹1,00,000 జీతం వస్తే మీరు అనుకునే ఆ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందో లేదా విల్ టెల్ యూ. ఆ తర్వాత ఇన్హెరిటెడ్ ప్రాపర్టీని ఏం చేద్దాం మాట్లాడదాం. ఓకే. ఒక ₹1,00,000 జీతం సంపాదించే వాళ్ళు ఒక 2 BHK ఇల్లు అద్దెకు తీసుకుంటారా? 2 BHK హౌస్ ఎంత ఉంటుంది రెంట్? ఒక 25,000 to 30,000 ఉండొచ్చు, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ 30,000 అనుకుందాం. 2 పిల్లలు ఉన్నారు అని అంటే స్కూల్ ఫీజులు, ట్రాన్స్పోర్టేషన్, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్, పర్ కిడ్ ఎంత ఖర్చు అవుతుంది? అప్రాక్సిమేట్లీ ఒక 15,000 అవుతుంది పర్ కిడ్. 2 కిడ్స్ అంటే 30,000. 30,000. రెంట్, మెయింటెనెన్స్ ఇవంతా ఒక 30,000 అయితే ఇదో 30,000, అంతే 60,000. ఇంటి లోపల ఉండే ఖర్చులు అంటే గ్రాసరీస్, పాలు, పెరుగు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇంట్లో కావాల్సిన సబ్బులు, ఇవన్నీ ఎక్స్పైజెడ్ ఉంటాయి చూసారు కదా ఇంట్లో. ఇవన్నీ కూడా ఇవంతా ఖర్చు అవుతాయి నెలకి. మెయిడ్ 30,000-35,000 అన్ని కలిపి 30,000 అవుతాయి. ఇంటర్నెట్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కలిపి 30,000 అవుతాయి. ఎంత అయింది ఇక్కడికి? 30 90,000 అయింది. ఇన్సూరెన్స్లు, బర్త్డేలు, బట్టలు, ఫోన్ ఈఎంఐలు, బండి మెయింటెనెన్స్, పెట్రోల్, డీజిల్. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఒక సినిమా, ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక రెస్టారెంట్. ఇప్పుడు 1,00,000 సరిపోద్దా? చాలదు. దట్ ఈస్ ద పాయింట్. చాలని జీతాలు అనేది అందుకే వచ్చింది. వీటన్నిటిలో మీరు తగ్గించగలిగేది మాక్సిమం ఏంటి? బయటికి వెళ్ళడం, ఇంటి రెంట్. అది కూడా ఏంటి, ఒక మంచి ఏరియా నుంచి కొంచెం డౌన్ గ్రేడ్ చేసుకుని నార్మల్ ఏరియాకి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్ ఫీజులు కాంప్రమైజ్ అవ్వగలుగుతారా? తిండిని కాంప్రమైజ్ అవ్వగలుగుతారా? పౌష్టిక ఆహారం, మంచి చదువు, ఈ 2 కాంప్రమైజ్ కాలేము కదా. మాక్సిమం కాంప్రమైజ్ అయితే మీ 30,000 ఉంటే 20,000 చేయగలుగుతారేమో, 10,000 సేవ్ చేయగలుగుతారేమో. అయినా చాలని జీతమే కదా. దట్ ఈస్ ద పాయింట్. సో ఈ చాలని జీతాలతోటి వెళ్ళదీయడం చాలా కష్టం కాబట్టి ఇన్హెరిటెన్స్ ఏవైతే ప్రాపర్టీస్ వస్తాయో వాటి నుంచి ఒక క్యాష్ ఫ్లో క్రియేట్ చేయడం చాలా అవసరం. గతంలో మనకి క్యాష్ ఫ్లో అంత ఇంపార్టెంట్ కాదు, బికాస్ మనకి ఇంటి దగ్గర నుంచి ఉప్పులు, పప్పులు, బియ్యాలు అన్ని కూడా వచ్చేసి ఉండేవి.
ఇళ్ళకి వెళ్తే అమ్మమ్మలు తాతయ్యలు కొద్దిగా డబ్బులు గిబ్బులు పెట్టడాలు, బట్టలు గిట్టలు పెట్టడాలు, బంగారం చేయించడం అన్ని చేయించేవాడు. ఇప్పుడున్న బంగారం ధరలకి బంగారం చేయించే అంత లేదు. ఫంక్షన్లు చేస్తే ఇంతకు ముందు ఏదో చిన్న ఉంగరం పాడు చుట్టాలు వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది, మీరు నాకేం పెట్టద్దు మీకేం పెట్టాలని. సో ఏది వచ్చింది అన్నీ మనమే చేయించుకోవాలి. సో క్యాష్ ఫ్లో ఇస్ నీడెడ్ నౌ. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు. కట్నం అంటే ఏంటి, అదే ఫంక్షన్లు చేసుకుంటే అందరూ వచ్చి చదివింపులేదు రాస్తారు కదా. ఒకప్పుడు ఉండే మీ ఫంక్షన్ కి మేము ఏదో కాంట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు అవన్నీ లేవు, ఎంత మంచి అయిపోయి. సో మనకి క్యాష్ ఫ్లో కావాలి. సో ఉన్న ఆస్తుల నుంచి మనకేమైనా క్యాష్ ఫ్లో వస్తుందా, అది ప్రధానమైనది. ఇప్పుడు మీకు ఒక మంచిగా 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఆస్తే ఏదన్నా మీ తాత ఇచ్చుని ఉండొచ్చు. దాని నుంచి సంవత్సరానికి వచ్చేసరికి ఎకరానికి ఒక 20,000 చొప్పున 1,00,000 రూపాయలు కౌలు వస్తుండొచ్చు. ఆ 1,00,000 రూపాయలు మీ జీవితానికి సరిపోద్దా? నెలకి ఎంత అవుతుంది? 8,000. అసలు ఆ 8,000 మీకు సరిపోతాయో లేదో మీకు తెలియాలి అని అంటే, నాకు వచ్చే కౌలు డబ్బులు 8,000 మీకు సరిపోతాయో లేదో తెలియాలి అని అంటే, భవిష్యత్తు కోసం మీరు ఎంత దాచిపెట్టుకోవాలో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు ఐడెంటిఫై చేశాం కదా బేసిక్ గా. ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వయసు, బేస్ ఇన్ఫ్లేషన్ 7%తో క్యాలిక్యులేట్ చేస్తే 10 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 1 lakh will become 2 lakhs in 10 years. In 20 years it will become 4 lakh. Base inflation. Lifestyle upgradation తో కలిపితే it will become into 3 every 10 years. 1 lakh will become 3 lakh, 3 lakh will become 6 lakhs in 20 years. ఇప్పుడు 6 lakhs మనం రిడీమ్ చేయాలి, ఒక డబ్బు కార్పస్ మన దగ్గర ఉండాలంటే 12 కోట్ల కార్పస్ ఉండాలి. లేదా మీ భూమి ఏదైతే అది ఉందో అది జనరేట్ చేయాలి. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించే ఆ భూమి నెలకు 6 లక్షలు సంపాదించగలుగుద్దా? నాట్ పాసిబుల్. That type of land is not having that capacity of building. Agricultural land, if you are manufacturing some product there, then it is viable. కబుల్ గివులకి ఇచ్చుకుంటే వరకు కూడా మీరేం తయారు చేసుకుంటే మేబీ అది మీకు వయబుల్ అవుతుంది మీ వృత్తి అయితే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, చాలా చోట్ల చెప్పిన మాట నేను, రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ వైపుగా మొగ్గు చూపాలి. రెంటల్ ఇన్కమ్ డజంట్ మీన్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ మనం ఉండడానికి కొనుక్కోవాలి. కన్జంప్షన్ కోసం, మన కోసం మన పెట్టుబడి. ఊర్లో ఉండే ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ ని తీసేసి హైదరాబాద్ లో, లేకపోతే ఎనీ, హైదరాబాద్ ఏముంది, హైదరాబాద్ ఇస్ అదేం గొప్ప కాదు, ఎనీ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా కావచ్చు. అదేంటంటే మరి ఊర్లో ల్యాండ్ అమ్మేయడం కరెక్ట్ కాదు అని అనుకుంటాం కదా, సో బాగుండదు కదా. సరే ఓ మాట అడుగుతాను, మీ తాత లేదా ముత్తాతో ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఎందుకు కొంటాడు? నా కొడుకుకి ఏ సమస్య వచ్చినా కాపాడాలి అని. ఆ కొడుకు మీ కొడుకుకి అంటే మీ నాన్నకి ఎందుకు ఇచ్చాడు? నా కొడుకుకి ఏదైనా సమస్య వస్తే కాపాడాలి అని. మళ్ళీ ఆ తండ్రి మీకెందుకు ఇస్తారు? మీకు ఏదైనా సమస్య వస్తే కాపాడాలి అని. మీరు సమస్యలో ఉంటున్నారు కానీ దాన్ని చూసి దాని నుంచి సొల్యూషన్ తెచ్చుకోలేకపోతున్నారు కదా. పరువు పోతుంది కదండి, అందరూ వీళ్ళు అమ్మేసుకున్నారు అనుకుంటారు కదా. తిండి పెట్టమనండి. ఎవరు అనుకునేది? ఊర్లో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో ఒక మాట చెప్పాను, మనకు తోడుగా మన వెనకాల నిలబడేవాడు మన చుట్టం, మనకు ఎదురుగా నిలబడి మన ఇబ్బంది పెట్టేవాడు వాడు మన చుట్టం కాదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎదురుగా నిలబడ్డాడంటే నీ చుట్టం కాదు, నీకు తోడుగా వెనక నిలబడ్డవాడు నీ బంధువు. నీకు ఎదురుగా నిలబడి నేను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే చెయ్యి ధర్మయుద్ధం. ధర్మయుద్ధం ఏళ్ళే వాడిని పట్టించుకోకంతే. అదే ధర్మయుద్ధం. ధర్మయుద్ధం అంటే వాడి మీద ఇంకో 4 మాటలు జరగడం కాదు. పట్టించుకోకపోవడమే ధర్మయుద్ధం ఈ కాలంలో. నీకేది కరెక్ట్? ఇంకో మాట చెప్తా, 100 ఎకరాలు పెట్టుకొని జీవితాన్ని అనుభవించకుండా పోయిన వాళ్ళు ఎంతమంది? జీవితం హాస్పిటల్ ఖర్చుల కోసం కూడా డబ్బులు లేక చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎకరాలు ఉన్నాయి, డబ్బు లేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మనీ? మన అవసరాలను తీర్చడం. వాట్ ఈస్ మనీ? ఇట్స్ అ టూల్. రైట్, ఇట్స్ అ టూల్, అంతే కదా. మరి ఏంటి పరువు ఎందుకు వస్తుంది దాంట్లో మధ్యలో? ఇట్స్ అ టూల్, రైట్? ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ మెటీరియల్ టు అదర్ మెటీరియల్ వేర్ ఇట్ ఫుల్ఫిల్స్ యువర్ నీడ్. మధ్యలో ఎమోషన్ ఎందుకు వచ్చింది? పరువు ఎందుకు వచ్చింది? అసలు పరువుకి టూల్కి ఏంటి సంబంధం? భూమికి పరువుకి ఏంటి సంబంధం? ఏంటి లాజిక్ ఏంటో చెప్పండి, నాకు తెలియదు. నాకు తెలియదు మరి. దట్ ఈస్ ద పాయింట్. ఇట్స్ ఎ టూల్. మీ అవసరాలు తీరుతాయి కదా. ఎవడైతే ఈ సెంటిమెంట్ కి
అతుక్కుపోయి ఊర్లో ఉన్నాడు, వాడు ఎప్పుడు బాగుపడలేడు. ఎవరైతే ఆ సెంటిమెంట్ వదిలేసి బయటికి వెళ్ళాడో వాడు బాగుపడ్డాడు. అందుకే అంటారు వాడు బాగుపడాలంటే పొలిమేర దాటాలని. పొలిమేర దాటడం అంటే అట్లా దాటి వెళ్ళడం కాదు దాని మీనింగ్. ఇట్స్ లిటరల్లీ గెటింగ్ అవుట్. సొంతూరును వదులుకోమని నేను చెప్పట్లేదు, అది వేరు. నీ బాగుకి ఇది తీసేసి ఇంకొకటి చేస్తే మంచిది అని అంటే యూ డూ ఇట్. భూమి ఎందుకు కొన్నాడు మీ తాత మీ ముత్తాత? మీ బాగు కోసం కదా. బాగంటే ఏంటి? బ్రతకటం. ఎక్కడ బతుకుతున్నారు? ఎదుటోడు అనుకోవటం గురించి బతుకుతున్నారు. హైదరాబాద్ లో మాత్రం ఆకలితో విలవెల్లాడుతుంటారు. రెస్టారెంట్ వైపుగా చూసుకుంటూ ఈ రెస్టారెంట్ లోకి నేను ఎప్పుడు వెళ్ళగలుగుతాను అని అనుకుంటారు. అది నీకు సాధ్యం. యూ కెన్ డూ ఇట్. బట్ సో కాల్డ్ ఆ ఎమోషన్ నిన్ను అక్కడి నుంచి అది ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఆపి ఒక కాంప్రమైజ్ లైఫ్ ని ఇస్తుంది. మన భారతదేశంలో చాలా మందికి భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ అనుభవించలేకపోతున్నారు. క్యాష్ జనరేట్ చేయలేకపోతున్నారు. దాని నుంచి జనరేట్ ద క్యాష్ త్రూ రెంటల్ ఇన్కమ్ ఆర్ డూయింగ్ సంథింగ్. ఇన్వెస్ట్మెంట్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. క్యాష్ రిచ్ అసెట్స్ ని తయారు చేయాలి. ఒకప్పుడు వ్యవసాయ భూమి ఎందుకు కొనేవాళ్ళు? నెక్స్ట్ జనరేషన్ మనమే దున్నేవాళ్ళం కాబట్టి. నెక్స్ట్ జనరేషన్ కాదు. ఇట్ ఈస్ నాట్ నెక్స్ట్ జనరేషన్. మనం దున్నేవాళ్ళం కాబట్టి కొన్నాం. దున్నితేనే మనకి తిండి. ఇంకొకటి తెలియదు మనకి. అందుకు వ్యవసాయ భూమి. ఇప్పుడు ఎందుకు? దున్నేవాడికి ఇచ్చేయి. పరువు కోసం నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దున్నాల్సినోడికి అందుబాటులో లేకుండా పోయింది వ్యవసాయ భూమి ధర. దున్నేవాడికి ఇస్తే అది ఆయుధం. నీ చేతుల్లో పెట్టుకుంటే వాడి బానిసత్వంగా మారుతుంది. అంతే కదా. నీకేం కావాలి? నీకు భూమి ఉంచుకో, బట్ నాట్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. నీకేది ఉపయోగం? రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉపయోగం. రైతుకేం ఉపయోగం? రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ రైతుకి ఎందుకు? వ్యవసాయ భూమి కావాలి. సో ఏది కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి మనం దాంట్లో పెట్టుబడులు పెట్టాలి. అలానే ఉంచితే అసెట్స్ పెరగవు. రీబ్యాలెన్సింగ్ అనే వర్డ్ తెలుసు కదా. రీబ్యాలెన్సింగ్ అప్లైస్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు ఈ కేసులో లైఫ్ గోల్స్ కి లింక్ చేసుకోవచ్చా? అసలు ఎలా చేసుకోవాలి? రైట్ క్వశ్చన్. ఇప్పుడు మన జీవితంలో ఇందాక నేను చెప్పాను, ఇందాక మనం బతకాలి అని అంటే సో కార్పస్ కావాలి, లేకపోతే తనకి ఈక్వలెంట్ రెంట్ వచ్చేటువంటి అసెట్స్ అన్నా మనకు ఉండాలి. రెంటల్ ఇన్కమ్ ఆర్ సమ్ అమౌంట్ వచ్చే ఇవన్నీ మనకు ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలకి చదువులకి డబ్బులు కావాలి అనుకోండి. దేర్ ఆర్ 2 ways ఆఫ్ క్రియేటింగ్ దట్ కార్పస్. 1, converting that land into some commercial property, get the rents and do some SIP and build a liquid asset. లిక్విడ్ అసెట్ ని SIP త్రూ చేసే అంత టైం మనకు లేదు అని అంటే sell it, keep it in the liquid asset, use it for your kid. If you have time, why lump sum? Correct. You have real estate, get the rents, calculate it. ఎంత రెంట్ వస్తుంది? Can we reach this target with SIP also? Calculate it and do it. Okay. సో ప్రతి గోల్ అట్లా మ్యాప్ చేసుకోవాలి మన ప్రతి అసెట్. థ్యాంక్ యూ రేవంత్ గారు. మోస్ట్ వెల్కమ్.